ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కొత్త వివాదం మొదలైంది. బీసీసీఐ వైఖరితోనే ఈ వివాదం చోటు చేసుకుందని బీసీసీఐ వైఖరి క్రికెట్ గేమ్‌కు మంచిది కాదంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఆరోపించింది. కాగా ఈ వివాదం పీసీబీ, బీసీసీఐ మధ్య మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పాక్ పేరు ఉండాలి. కానీ బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసిన టీమిండియా జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు లేదని తెలుస్తోంది. ఇక దీంతో పీసీబీ మరోసారి బీసీసీఐ వైఖరిపై మండిపడింది. బోర్డు తీరు బాగోలేదంటూ విమర్శించింది. ఓ పీసీసీ అధికారి మాట్లాడుతూ, క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడం సరికాదు. ఇది క్రికెట్కు మంచిది కాదు. మొదట భారత జట్టును పాకిస్తాన్కు పంపడానికి తిరస్కరించారు. ఇప్పుడేమో ప్రారంభ వేడుకల కోసం తమ కెప్టెన్ రోహిత్ శర్మను పంపించట్లేదు. ఇక తమ జెర్సీపై కూడా ఆతిథ్యం ఇస్తోన్న పాకిస్తాన్ పేరు ఉండకుండా చేస్తున్నారని తెలిసింది. ఇది బాధాకరం. ఈ విషయంపై ఐసీసీ పాకిస్తాన్కు సపోర్ట్గా ఉంటుందని భావిస్తున్నాను అని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్కు టీమిండియాను పంపట్లేదు. దీనిపై చాలా రోజుల పీసీబీ, బీసీసీఐ, ఐసీసీ మధ్య పెద్ద చర్చే సాగింది. చివరికి ఈ విషయంలో పాకిస్తాన్ తగ్గడం వల్ల భారతే నెక్కింది. ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా చేసింది. ఈ వివాదం ముగిసి కొద్ది రోజులు కూడా కాలేదు. అంతలోనే ఇప్పుడు జెర్సీ గొడవ మొదలైంది.